నెయ్యి చేసే ఈజీ పద్ధతి అండి. మనకు పాల మీద వచ్చినటువంటి అట్టుని ఈ విధంగా స్టోర్ చేసుకోవాలి. ఒక 10 days స్టోర్ చేసుకుంటే ఈ విధంగా గట్టిగా ఉన్నటువంటి అట్టుని తీసుకొని పెట్టుకోవాలి. తర్వాత దాన్ని ఈ విధంగా ఒక పెద్ద మందపు బౌలులో ఇలా వేసుకుంటూ ఉండాలండి. ఇది ఒక 15 daysకి వచ్చినటువంటిది. ఇదంతా క్వాంటిటీ మొత్తం కూడా ఈ విధంగా పెట్టుకొని సిమ్లో పెట్టుకొని చేసుకుంటే నెయ్యి దానంతట అదే అవుతుందండి. ఎటువంటి గ్రైండింగ్ వెన్న తీయడం ఏది కూడా అవసరం లేదండి. ఇలా అడుగంటకుండా కలుపుతూ ఉండాలండి. కింద అడుగంటకుండా వేడి చేస్తూ ఉండాలి. ఇలా సిమ్ పెడితే ఇట్లా మసులుతూ ఉంటుందండి. ఎప్పటికీ కలుపుతూ ఉండాలి. నెయ్యి కొంచెం దానంతట అదే పైకి వస్తున్నట్టు కనిపిస్తుంది. నెయ్యి ఇలా పైకి తేలుతూ ఉంటుందండి. నెయ్యి అంతా కూడా పైకి పేరుకున్నట్టుగా ఉంటుందండి. కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చింది. ఇంకా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఉంచాలండి. అందులోకి వెళ్ళి నెయ్యి మొత్తం వచ్చే వరకు ఉంచాలి. ఇలా బబుల్స్ వచ్చినప్పుడు దించుకోవాలండి. ఈ విధంగా ఒక డబ్బాలో ఒకటి క్లాత్ వేసుకొని ఇలా వడబోసుకుంటే స్టోర్ చేసుకోవాలండి. పైన అదంతా వచ్చేస్తుంది. వేస్టేజ్ అంతా అడుగులో ఉండిపోతుంది. విధంగా వైట్ క్లాత్లోని వడగొట్టుకోవాలండి. నెయ్యి ఒక 1/2 kg వరకు వచ్చిందండి. చల్లారినాక ఇలా ఉంటుందండి, పూస పూసగా. ఇంత ఈజీగా అసలు మన చేయికి ఎటువంటి వెన్న అంటకుండా చేసేటటువంటి ఈజీ ప్రాసెస్ అండి నెయ్యి.